వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ యమ్మీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 8 పచ్చిమిర్చి, 2 టమాటో, ఒక ఆనియన్, 2 ఇంచుల అల్లాన్ని తీసుకొని కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్నాక దీనిలో మనం కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో దీని అంతటిని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వితౌట్ నీళ్ళు వేయకుండా కడాయిలో వేసి దగ్గర పడ్డ వరకు ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఇలా దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. దీనికి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో మనం ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందే పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు ప్రాన్స్ కర్రీ వండేటప్పుడు ఆనియన్స్ అనేవి ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే ఆనియన్ అనేది స్వీట్గా ఉంటుంది. దానికి తోడు మన ప్రాన్స్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం ఆనియన్ తగ్గించుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా చివరగా కొద్దిగా కరివేపాకు కూడా దీనిలో వేసుకుందాం. ఇది కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో ఇలా వేసాక దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఈ ఆయిల్ అనేది కొద్దిగా పైకి రావాలన్నమాట. మనకి ఇప్పుడు ఆయిల్ చూడండి, మనం 4 టేబుల్ స్పూన్ వేసాము కానీ కనిపించట్లేదు కదా. సో ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇది కలిపిన తర్వాత కారము 2 టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకున్నాం కదా. ఒకవేళ మీకు పచ్చిమిరపకాయలు ఇంట్రెస్ట్ లేకపోతే కారం అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఇలా కారం యాడ్ చేశాక దీన్ని ఒకటిసారి బాగా కలుపుకోవాలి. మనం కారం అనేది ఈ ప్రాన్స్ కర్రీకి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. వేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇది మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందే ఉడకపెట్టుకున్న ఈ ప్రాన్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ ప్రాన్స్ అనేవి ఉడికించేటప్పుడు వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమి వేయకండి. దానిలో ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అదే చక్కగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఈ ప్రాన్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేశాక దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ గ్రేవీ కావాలనుకునే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే వాటర్ వేసుకోండి. తక్కువగా గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అనేది తగ్గించుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక నేనైతే కొద్దిగా వాటర్ ఇంకా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే మనము దీనికి ఉడికించాలి కదా. సో ఈ మసాలా మొత్తం ప్రాన్స్కి బాగా పట్టాలి కాబట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఈ ఆయిల్ అనేది చూసారా పైకి వచ్చింది కదా, ఈ ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా దీన్ని దగ్గర పడ్డ వరకు ఉడికించుకోండి. గ్రేవీ చూసుకోండి, మీకు థిక్నెస్ గ్రేవీ కావాలనుకుంటే ఇలా గ్రేవీ చక్కగా చూసుకొని ఉంచుకోవాలి. ఒకసారి సాల్ట్ అనేది చూసుకుందాము. సాల్ట్ సరిపోతే పర్వాలేదు, లేదంటే అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఇది. కాకపోతే ఆనియన్స్ అనేది మనం కొద్దిగా తగ్గించుకోవాలి.
ఇప్పుడైతే నేను చివరిగా కొద్దిగా గరం మసాలా వేసాను. గరం మసాలా వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మనం దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.